హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మార్నింగ్ నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. వారాహి నవరాత్రులని స్టార్ట్ అయినాయి కదా అండి. ఈరోజు సెవెంత్ డే రోజు ఇలా చేసుకున్నాను సింపుల్గా. ఇది శంకు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. ఇక్కడ ఉన్న ఏమంటారు, ఇవి ఏనుగులు అయితే ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏనుగులు తీసుకున్నాం. ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు వాళ్ళు, చూసి తీసుకున్నాము. ఇక అమ్మవారిని ఇలా పెట్టుకున్నానండి. ఇదేమో శ్రీశైలంలో తీసుకున్న లింగం, నంది లింగం ఒకేసారి తీసుకున్నానండి. ఈ లక్ష్మీదేవి విగ్రహం ఏమో కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అండి ఈ అమ్మవారు అంటే. ఈ లక్ష్మీదేవిని చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ అమ్మవారు. మన ముందరే కూర్చున్నట్టు అనిపిస్తుందండి అమ్మవారు. ఏ బాధలు ఉన్నా అమ్మవారితో చెప్పుకోవాలనిపిస్తుంది. మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుందండి పూజ చేసుకుంటే. చాలా హాయిగా అనిపిస్తుంది. ఈరోజు సెవెంత్ డే ఇలా పూజ సింపుల్గా చేసుకున్నాను. పూలకు ఇబ్బందిగానే ఉందండి. మేము ఫ్లాట్లో ఉంటాము. మాకు పూలు అంటే కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఏం పూలు లేవండి. చిన్న 2-3 మొక్కలు కుండీలో పెట్టుకున్నానండి. దానికి ఎప్పుడో ఒకసారి పూస్తుంది పువ్వు. చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో, అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ వెంకటేశ్వర విగ్రహం అయితే మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. మా వారు వద్దు అన్నా వినకుండా ఈ ఫోటో ఉండాలి ఇష్టంగా తీసుకున్నాడండి 4000 పెట్టి. ఇందులో లైట్లు వచ్చేవండి, ఇప్పుడు రావట్లేదు లైట్లు. ఒకసారి ఎందుకో అట్లా వస్తూ ఆగిపోయిందండి. ఒకసారి చూపించాలి. చూడండి ఇలా సింపుల్గా నేను పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా మీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో. థ్యాంక్ యూ.